అక్రమార్కుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. నిన్న మొన్నటిదాకా చెరువుల ఆక్రమణపై తక్షణ చర్యలు తీసుకుని సంచలనాలకు కారణమైన హైడ్రా ఇప్పుడు చట్టబద్ధతతో ప్రజలకు సత్వర న్యాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. భూ కబ్జా, చెరువుల ఆక్రమణలపై గతంలో ప్రభుత్వ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే బుట్టదాఖలయ్యేది. ఇప్పుడు ఫిర్యాదు అందిన తక్షణమే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలనతో చర్యలను వేగవంతం చేస్తుంది. తాజాగా ఘటకేసర్లో భారీ ప్రహరీ గోడ కూల్చివేతతో వేలాది మంది ప్రజానికం హైడ్రా చర్యలను హర్షించారు. ఇది నగర శివార్లలో ఘట్కేసర్ సమీపాన ఏర్పాటైన దివ్యానగర్. దివ్యా లేఅవుట్ మొత్తం 200 ఎకరాల వరకు విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 2218 ఫ్లాట్లున్నాయి. ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు పాట్లే 20 ఏళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. ఫ్లాట్లు కొన్న యజమానులు ఎవ్వరూ లోనికి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. కాలనీ వ్యవహారాలను చూసే నల్లమల్లారెడ్డి ప్రత్యేకంగా సెక్యూరిటీ గేటును ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆంక్షలతోనే ఆ పరిసర వాసులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రహారీతో కట్టుబాటు చర్యలు ఫ్లాట్లు కొన్న యజమానులకు ఆగ్రహిస్తే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత యజమానులు ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, కబ్జా అయిన ప్రభుత్వ భూములను కాపాడటం, జల వనరులను సంరక్షించుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసైట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా. ఈ హైడ్రా పట్ల ప్రజల్లో విశ్వాసం రెట్టింపైంది. ఫిర్యాదు అందిన 24 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయటం, వాస్తవాలను తెలుసుకోవటం, న్యాయ సంబంధ సమస్యలు, ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించి ప్రజలకు ఆమోదయోగ్యమైన చర్యలను చేపడుతోంది. హైడ్రా నిన్న మొన్నటిదాకా చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపించింది. తాజా ప్రభుత్వ భూముల సంరక్షణ, కబ్జాదారులతో ప్రజలకు తలెత్తే ఇబ్బందులపై దృష్టిని సారించింది. దివ్యానగర్ లేఅవుట్ ప్లాట్లకు వెళ్లడానికి తమకు దారి లేకుండా లేఅవుట్ చుట్టూ ప్రహారీ నిర్మించారని, ప్రహారీకి గేటు పెట్టి తమను లోపలికి అనుమతించడం లేదని బాధితులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలో ఘట్కేసర్ పోచారం పరిసరాల్లో ప్రభుత్వ భూములపై కబ్జాపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తానే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఘట్కేసర్ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలను స్వయంగా తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జనవరి 23న ఇరుపక్షాలతో చర్చించారు. నల్లమల్లారెడ్డి చేసిన పనికి తాము తమ ఫ్లాట్లను అమ్ముకునే పరిస్థితులు కూడా లేవని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకవేళ ప్లాట్లు అమ్మినా అమ్మకాలు ఆయన సమక్షంలోనే జరగాలని, అందుకు కమిషన్ చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట డబ్బులను వసూళ్లు చేసి డ్రైనేజ్ వ్యవస్థ, రహదారులు నిర్మించకుండా లేఅవుట్ చుట్టూ భారీ ప్రహారీ నిర్మించారని వివరించారు. ఇదే విషయాన్ని నిలదీస్తే తమను కొట్టారంటూ నల్లమల్లారెడ్డి సమక్షంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇక వివాదాస్పదంగా మారిన దివ్యానగర్ లేఅవుట్ను పరిశీలించారు. అక్రమ కట్టడాలపై నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించారు. ఈ నేపథ్యంలో లేఅవుట్ చుట్టూ ఉన్న 4 కిలోమీటర్ల ప్రహారీని కూల్చివేశారు.
కాలనీ పరిసరాల్లో కబ్జాకు గురి కాకుండా బాధ్యతగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న మల్లారెడ్డి వివరించారు. సొంత ఖర్చుతో రోడ్డు వేసి మౌలిక సదుపాయాలను కల్పించామని మల్లారెడ్డి అంటున్నారు. భూదందా చేసేటోళ్లు తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇది 2017లో ఇక్కడున్న పొలిటికల్ లీడర్స్తో కలిసి ఒక సింగరేనియన్స్ వెల్ఫేర్ సింగరేనియన్ వెల్ఫేర్ సొసైటీ అనేది పెట్టాను. వీళ్ళంతా ఈ ప్లాట్ అమ్ముకొని దందా చేసేవాళ్ళు అనేది నేను వ్యతిరేకించాను. పెట్టి దాని ద్వారా నా మీద 1, 2, 3, 4 కేసులు వేసాను. ఏంటిది ఒక 56 పేజీల కేసు వేసాను. ఏమని 25 గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేశాను, వాళ్ళు పార్టీ చేశాను. చేసి మా ఫ్యామిలీని పెడితే ఆ కేసు కొట్టుకుపోతే దాంట్లో రాసిన రాతలు ఏంటి తెలుసా? ప్రతి ప్లాట్ ఉన్న దగ్గర నేను 10 లక్షలు పర్ యానం కలెక్ట్ చేస్తాను. అమ్ముకున్న దగ్గర 10 లక్షలు, కొన్న దగ్గర కంటే లేకపోతే కిడ్నాప్ చేసి మా ఇంట్లో చేసి వసూలు చేస్తాను. దిస్ వాజ్ ద అలిగేషన్. ఇది కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ పోయి అమ్మాయిలు పిలిచి రోజు ఆఫీస్ పిలిచి రోజు రేపు చేస్తుంటా. దిస్ వాజ్ దే. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? కొట్టుపోయినాక ఆ సింగరేనియన్ సొసైటీ ప్రెసిడెంట్ ప్లస్ 6 మీద ఈ కేసు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద 7 కోట్ల డ్యామేజ్ సూట్ వేసిన, ఇంక్లూడింగ్ దేర్ అడ్వకేట్. ఆయన పేరేంది, మన రాపోలు భాస్కర్ వేసినాం. వేసి ఆ అడ్వకేట్ మీద ఇట్లా తప్పు, ఎందుకంటే అడ్వకేట్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా, కోడ్ ఆఫ్ కండక్ట్ దాటమని చెప్పి బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసిన. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. నిన్న కూడా హియరింగ్ ఉండే, కౌంటర్ వేసేది ఉండే, వేసిండు నిన్న కౌంటర్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొన్న భూములకు విముక్తి కలిగిందని ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే తక్షణం స్పందించి చర్యలు తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. నల్లమల్లారెడ్డి 2007 వరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. 2007లో డెవలప్మెంట్ చేస్తానని మా దగ్గర మనిషికొక్కంటికి 1,20,000 చొప్పున వసూలు చేసి మాకు డ్రైనేజీ, మా తర్వాత రోడ్లు, తర్వాత కరెంటు అన్ని వసతులు ఏర్పరుస్తానని చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాక మమ్మల్ని మోసగించి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాడు. ఈ ప్రహారీ గోడ నిర్మించి 2 గేట్లు మాత్రమే పెట్టి మేమెవరిని మా ప్లాట్స్ చూడడానికి వచ్చినా ఎవరిని రానియకుండా గార్డ్స్ను పెట్టి వచ్చిన వాళ్ళందరినీ కొట్టడము, తన్నడము జరిగింది. ఆశ్రయించినా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. కానీ ఈరోజు మేము హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారిని సంప్రదించగానే మా యొక్క సమస్యను తీసుకొని ప్రహారీ కూడా పగలగొట్టిస్తాము, రూల్స్ ప్రకారం మీకు అన్నీ చేస్తామని స్పందించడం అనేది మాకు కలిగిన గొప్ప సంతోషము. మరియు ఇంతటి బలం ఎవరు లేదు కాబట్టి రంగనాథ్ గారికి, హైడ్రా వారికి మా యొక్క మనస్పూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి నమస్కారములు, పాదాభివందనములు. నా పేరు గారపాటి హ్యాప్ బాబు. నా భూమి దగ్గరికి నన్ను పోనివ్వలేదు. దాని చుట్టూరా మనుషులు కాపలా ఉండి నన్ను, నా భూమిని చూసుకోకుండా ఆటంకపరిచారు. ఆ విధంగా నా సమస్యని గౌరవ కమిషనర్ రంగనాథ్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఆ యొక్క అధికారి గారికి విన్నవించుకున్నప్పుడు వారు నా సమస్యను పూర్తిగా 100% పరిష్కరించారు. కనుక వారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 1993లో దివ్యానగర్ నల్లమల్లారెడ్డి దివ్యానగర్ ప్లాట్లో ప్లాట్ కొనుక్కొని ఉన్నాను. అయితే ఆయన డెవలప్మెంట్ ఛార్జెస్ కింద డబ్బులు వసూలు చేసిండు. తర్వాత కూడా మళ్ళీ కావాలని ఒత్తిడి తీసుకొచ్చిండు. అసలు మేము ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నా దాని ప్రకారం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వచ్చిపోయే దారులను మూసేయడం జరిగింది.
దాని గురించి అడిగినప్పుడు సరైన సమాధానం లేని దగ్గర ఇప్పుడు ఈ పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా ఏర్పాటు చేసి నందుకు దానికి కమిషనర్ ఉన్న రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హైడ్రా చేపట్టిన చర్యలతో లేఅవుట్ చుట్టూ ఉన్న ఏకశిలా లేఅవుట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ 1, 2, 3, 4, మహేశ్వరి కాలనీ, కచ్చవాని సింగారం, ఏకశిల పీర్జాదిగూడ రోడ్, బాలాజీనగర్, విహెచ్ కాలనీ, ప్రతాప సింగారం రోడ్, మేడిపల్లి, పర్వతాపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడకు మార్గం సుగమమైంది.